సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఉదయ్ ఆచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా అందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. శ్రావణ మాసం మొత్తం ఆలయంలో ప్రతిరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనదలిచిన దంపతులు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనము భక్తులకు అందుబాటులో ఉండేటట్టుగా జరుపుతున్నాము. ఈ యొక్క కళ్యాణంలో ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా విశేషంగా ఏం ఏర్పాట్లైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కళ్యాణానికి వారు ఉత్సాహంగా ఈ యొక్క ఉత్సవాన్ని ఆనందంగా జరుపుతున్నారు. భక్తులు విశేషంగా మనం రోజుకొక కళ్యాణం మా సంకల్పము. అట్లని కాకుండా 30 రోజుల శ్రావణ మాసంలో దాదాపు 150 కళ్యాణాలు అవుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. శ్రావణ మాసం మొదలుకొని శ్రావణ మాసాంతం వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వర్యులు భక్తుల మధ్యలో నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ విశేషంగా ఈ కళ్యాణంలో పాల్గొనండి. శ్రావణ మాసములో జరిగేటటువంటి విశేషమైన కళ్యాణం ద్వారా భార్యాభర్తల అన్యోన్యాన్ని, కుటుంబ రక్షణని ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి భావనగ్రహం కలిగే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ, యావత్ ప్రపంచానికి ఉండాలి. అందులో విశేషంగా ఈ యొక్క మన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందాలనే ఉద్దేశంతో